విదేశాలకు వెళ్లాలని ఎవరికుండదు. అది ప్రత్యేకంగా యూరోప్కు అంటే ఎగిరి గంతేసి వారి మన దేశంలో కోకొల్లలు. కేవలం 6,000 రూపాయలు చెల్లించి రష్యా వీసా తీసుకోండి, యూరోప్ వెళ్లిన ఫీల్ కలుగుతుందని యువతకు గాలం వేసింది ఓఎస్డి బ్రదర్స్ ట్రావెల్ అండ్ వీసా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదంతా సిబిఐ ఈ కంపెనీపై విచారణ చేపట్టడానికి ముందు మాట. ప్రస్తుతం ఢిల్లీలోని ట్రావెల్ కంపెనీల దందా గురించి ఒక లుక్ వేద్దాం. ఇటీవల రష్యా తరపున మన భారతీయ యువత యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్పై రష్యా ఫిబ్రవరి 24, 2022లో యుద్ధం ప్రారంభించింది. యుద్ధం మొదలై 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చింది. అయినా చిన్న దేశమైన యుక్రెయిన్ని రష్యా ఓడించలేకపోయింది. అదే సమయంలో యుద్ధంలో రష్యా సైనికులు పెద్ద ఎత్తున చనిపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన వారిని రిక్రూట్ చేసుకుని వారిని బలవంతంగా యుద్ధరంగంలో పంపుతోంది. ఇలా వెళ్లిన వారిలో ఇండియా నుంచే కాకుండా మన పొరుగున ఉన్న నేపాల్ నుంచి కూడా నిరుద్యోగ యువత రష్యాకు వెళ్లి చిక్కుబడిపోతున్నారు. ఇక రష్యా వెళ్లిన వారు తిరిగి రాలేక నరకయాతన పడుతున్నారు. అయితే వీరిని రిక్రూట్ చేసుకోవడానికి ఢిల్లీలో పెద్ద ఎత్తున ట్రావెల్ అండ్ వీసా సర్వీసెస్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు మూతపడ్డాయి. సిబిఐ విచారణ ప్రారంభించాక అడ్రస్ లేకుండా పోయాయి. ఇక యువతకు గాలం వేయడానికి కేవలం 6,000 రూపాయలకే యూరప్ వీసా ఇప్పిస్తామంటూ ట్రావెల్ కంపెనీలు గాలం వేస్తున్నాయి. ఆకర్షణీయమైన వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆకర్షణీయమైన రష్యా, యూరోపియన్ యువతల వీడియోలను పోస్ట్ చేస్తూ యువతలో లైంగిక కోరికలు కలిగేలా ఈ వీడియోలుంటున్నాయి. ఢిల్లీలోని జనక్పూరి ప్రాంతంలో ఓఎస్డి బ్రదర్స్ కొత్త ఆఫీస్ ప్రారంభించింది. వారి పంచ్ లైన్ ఏమిటంటే 6,000 రూపాయల్లో మీకు రష్యా దొరికినా దొరకకపోయినా ఖచ్చితంగా మీకు రష్యా వీసా ఇప్పిస్తామని ప్రమోషనల్ వీడియోతో యువతను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఓఎస్డి విడుదల చేసిన కొత్త వీడియోలో 6,000 రూపాయలకే దొరికే వీసా ఇప్పుడు 10,000 రూపాయలు అయ్యింది అనేసరికి ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఏంది 6,000 రూపాయలకే అబ్బాయా లేక అమ్మాయి దొరుకుతుందా అని ప్రశ్నించాడు. వీడియోలో సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. ఓఎస్డి బ్రదర్స్ ట్రావెల్స్ అండ్ వీసా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గత నెల వరకు యూట్యూబ్లో ఈ సీన్లు హల్చల్ చేశాయి. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ఈ కంపెనీలు స్టూడెంట్ వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని సిబిఐ తేల్చేసింది. మొత్తం 4 కంపెనీలపై సిబిఐ విచారణ చేపట్టింది. భారతీయ విద్యార్థులు యూట్యూబ్లో వీడియోలు చూసి ఆకర్షితులయ్యారు. ఇక్కడి యువతకు 6,000 రూపాయలకు వీసాలిచ్చి రష్యా పంపిస్తోంది. ఇక రష్యాలో దిగిన వెంటనే వీరిని బలవంతంగా మిలిటరీ శిక్షణ ఇచ్చి యుద్ధరంగంలో పంపుతుంది అక్కడి మిలిటరీ. ఇక్కడి ట్రావెల్ కంపెనీలు చెప్పేదొకటి, వీరు రష్యాలో రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వీసా తిరస్కరించబడినా ఎలాంటి ఇబ్బంది లేదు, మేము మీకు వీసా ఇప్పిస్తాం. రష్యా వీసాలు ఇప్పించడంలో తాము స్పెషలిస్టులమని ఈ ట్రావెల్ కంపెనీలు గొప్పలు చెబుతుంటాయి. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాయి. కావాలనుకుంటే కుటుంబంతో సహా రష్యాకు వెళ్లిరండి, మీకు వీసా ఇప్పించే బాధ్యత మాది అని ఓఎస్డి బ్రదర్స్ క్లయింట్కు హామీ ఇస్తోంది. ఇక ట్రావెల్ కంపెనీల ఆఫరింగ్ చూస్తే మతిపోవాల్సింది. స్టూడెంట్ వీసాపై వెళ్లి చదువుకుంటూనే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు, కావాలనుకుంటే అక్కడే స్థిరపడవచ్చునని యువతకు గాలం వేస్తారు. ఇక రష్యా విషయానికొస్తే అతిపెద్ద దేశం, అయితే జనాభా మాత్రం మన ఉత్తరప్రదేశ్ కంటే చాలా తక్కువ. యూరోప్లో ఉన్నట్లు ఫీలింగ్ వస్తుందని కస్టమర్లకు ఆకర్షిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఓఎస్డి బ్రదర్స్ అండ్ వీసా ట్రావెల్ సర్వీసెస్ను దీపక్, రాకేష్ పాండే అనే 2 సోదరులు 2016లో ప్రారంభించారని అధికారిక రికార్డులను బట్టి తెలుస్తోంది. కాగా కంపెనీకి ఢిల్లీ, పుదుచ్చేరి, అహ్మదాబాద్, థాయిలాండ్లో బ్రాంచీలున్నాయి. సిబిఐ ఈ నెల 6న కంపెనీకి చెందిన డైరెక్టర్ రాకేష్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా కంపెనీ వెబ్సైట్తో పాటు సోషల్ మీడియా ఖాతా కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఇదిలా ఉండగా సిబిఐ మొత్తం 4 కంపెనీలతో పాటు 15 మంది వ్యక్తుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. వీరంతా అమాయకులను గాలం వేసి రష్యాలో ఉన్నత చదువులు చదువుకోవచ్చునని, ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా మెరుగైన జీవితం లభిస్తుందని ఆశ చూపి వారి నుంచి చట్ట వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని సిబిఐ ఎఫ్ఐఆర్ వివరాలు నమోదు చేసింది.
ఈ ఏజెంట్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని సీబీఐ పేర్కొంది. ఇండియన్ స్టూడెంట్స్ కి ప్రైవేట్ రష్యా యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని, భారీ డిస్కౌంట్లతో వీసా ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బు గుంజుతారని సీబీఐ ఆరోపిస్తోంది. ఓఎస్డీ లాంటి మరో కంపెనీ 24/7 RAS ఫౌండేషన్ పేరుతో కంపెనీ డైరెక్టర్ సుయాష్ ముక్తుపై కూడా కేసు నమోదయ్యింది. అయితే ముక్తు తండ్రి మధ్యప్రదేశ్లోని ధార్లో బీజేపీ కార్పొరేటర్ అని తెలిసింది. కాగా ముక్తుకు చెందిన మరో కంపెనీ ఢిల్లీలో రిజిస్టర్ అయి ఉంది. అయితే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. మరో నిందితుడు ఫైసల్ అబ్దుల్ ముతాలిబ్ ఖాన్. ఇతను బాబా వ్లోగ్స్ ఓవర్సీస్ రిక్రూట్మెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ను నడిపాడు. యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసి భారతీయ యువకులను ఆకర్షించాడు. స్పెషల్ రష్యా గవర్నమెంట్ కార్డును కూడా తన క్లయింట్లకిచ్చాడు. ఈ కార్డుతో షెన్జెన్ వీసాతో పాటు పర్మనెంట్ రెసిడెన్సీ పొందవచ్చునని అతను చెబుతున్నాడు. భారతీయ విద్యార్థులు ఇలా దొడ్డిదారిన రష్యాకు వెళ్లి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఇలాంటి మోసపూరిత ట్రావెల్ సర్వీసెస్లను ముగించాలని బాధిత కుటుంబాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు.